నగరంలో ఆక్రమణకు గురైన కార్పొరేషన్ స్థలాల్లో అక్రమాలను తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. ఇష్టానుసారంగా కార్పొరేషన్ స్థలాలను ఆక్రమించుకోవడం జరిగిందని వాటిని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలో జితేంద్ర నగర్లో డ్రైన్లో స్టీల్ తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆ ప్రాంతంలో కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించడంతో వాటిని తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ కూడా చాలా దగ్గర అన్హైజీనిక్గా ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ప్లానింగ్ సెక్రటరీస్ని బట్టి ఎన్క్రోచ్మెంట్స్ అని కూడా చేయడం జరుగుతుంది. 160 ప్లేసెస్లో ఎక్కడైతే ఓనర్స్ని ఐడెంటిఫై చేశారో ఈ ఓనర్స్ని అందరికీ కూడా ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నోటీస్ అందరికీ ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఆ ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి మురుగు నీరు ఏదైతే ఉందో స్టాగ్నెంటెడ్ వాటర్ రిమూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ ఏరియాలో పిచ్చి మొక్కలను కూడా బాగా పెరిగాయి. వాళ్ళు స్టాగ్నెంట్ వేసుకోవాలి. అవన్నీ కూడా ఖాళీ ప్లేస్లను వాళ్ళు రిమూవ్ చేసుకోవాలి. లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెనాల్టీ విధించడం జరుగుతుంది. పెనాల్టీ వాళ్ళు రికవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెజిటేషన్ పెరిగిపోవడం వల్ల, అదేవిధంగా వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల దోమలు బాగా పెరిగిపోతున్నాయి. అవి వివిధ వ్యాధుల బారిన పడేటట్టు చేస్తున్నాయి. దయచేసి ఈ ఓనర్స్ అందరూ కూడా అర్జెన్సీని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఈ వెజిటేషన్ ఉందో, అదేవిధంగా స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనప్పుడు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం కల్లా అందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీస్ రికవర్ చేయడం జరుగుతుంది. దయచేసి అన్నీ కూడా అదేవిధంగా కొన్ని దగ్గర ఆక్రమణలు జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం నుంచి ఆక్రమణలు ఇదివరకే చెప్పడం జరిగింది. ఆక్రమణలు ఎక్కడ ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళే తీసివేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆక్రమణ చేశారు. బాత్రూమ్ కూడా ఒక కట్టేయడం ఉంది. మొత్తం ఆక్రమణలన్నీ కూడా ఎవిక్షన్ చేస్తున్నా. ఈ విధంగా ఆక్రమణలు ఎక్కడున్నా కూడా డ్రైవ్ పెట్టి మరి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ముందే ఆక్రమణ తొలగిస్తే మంచిది. లేనప్పుడు ఆక్రమణ తొలగించేటప్పుడు జేసీబీలతో వాళ్ళ ఆస్తులకు ఎటువంటి నష్టం జరిగినా దానికి కార్పొరేషన్ బాధ్యత వహించింది. అసలు ఆక్రమణ చేయటం అనేది ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నేరం. నా నేరానికి మేము చర్యలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళు వెంటనే తొలగించుకోవాలి. లేనప్పుడు నోటీస్ కూడా ఇవ్వకుండా ఆక్రమణలన్నీ కూడా తొలగించేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆక్రమణ చేసేస్తున్నారు. అటువంటి ఆక్రమణని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో అది గుర్తించాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాం.